వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు కనుక జగనన్న లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వీరికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వైసీపీ నేతల్లో కూడా టెన్షన్ మొదలైందట. అసలు ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రులు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా వారి యొక్క అవినీతి వ్యవహారాలపైనగా పూర్తిగా ఫోకస్ చేసిందట. అయితే ఒక్కో నేతకు సంబంధించి అవినీతి వ్యవహారాలను కూడా బయటకు తీస్తూ జైలుకు పంపే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిందట. ఇప్పటికే చాలా మంది నాయకులకు వారి యొక్క అవినీతి వ్యవహారాల్లో అరెస్ట్ అయ్యే జైలు పాలవగా మరికొంతమంది ఇక జైలు బాట పట్టేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది నేతలు కూడా విచారణ ఎదుర్కొనున్నారనేది కూడా చెప్తున్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా బయటకు తీయాలని, అవినీతికి పాల్పడిన వారందరినీ కూడా జైలుకు పంపాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఆయన రెడ్ బుక్ అని పెట్టుకున్నారు. అంటే ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారి పేరన్నీ కూడా ఆ రెడ్ బుక్లో ఆయన రాసుకున్న, గతంలో మనకు బిఫోర్ ఎలక్షన్ కూడా ఆయన చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ప్రతి శాఖలో వైసీపీ నాయకులు కీలకంగా ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళంతా చాలామంది అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి నుంచి కూడా టీడీపీ విమర్శలు చేస్తూనే వచ్చింది. అయితే ముఖ్యంగా జగన్ గారి ప్రభుత్వం అంటే జగనన్న ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది వైసీపీ నేతలు భారీ అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లో ఆధారాలను అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆధారాలు ఏమీ కూడా లేనట్టుగా వాళ్ళు చూసుకున్నారు. కానీ 100% ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పు చేసి అక్రమాలకు పాల్పడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. దానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం సందేహం అవసరం లేదు. అది ఏ రాజకీయ నాయకుడికైనా సరే, ఏ రాజకీయ పార్టీకైనా సరే అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని భారీగా సొమ్ములు వెనకేసుకున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విమర్శలు వచ్చాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగిందనే విషయానికి సంబంధించి ప్రస్తుతం బాగా ఆరా తీస్తున్నారు. మైనింగ్ స్కామ్కి సంబంధించి కావచ్చు, ఇసుక స్కామ్కి సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి, భూ ద్వందాలు అంటే నాయకులంతా కూడా ప్రభుత్వ భూములంతా కూడా దోచేశారని, కొంతమంది మంచి వాల్యూ ఉన్నటువంటి భూములు కూడా అక్రమంగా బెదిరించి దోచేశారంటూ కూడా అనేకమైనటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో, అనేకమైనటువంటి వార్తా ఛానల్లో కూడా ప్రచారం అయ్యాయి. ఇలా చాలా విషయాల్లో అవినీతి జరిగిందని, ప్రతి శాఖలో భారీగా అవినీతి వ్యవహారాలు బయటపడడంతో వాటిని విచారణ చేయించి బాధ్యులపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా పర్యాటక శాఖలో మనం చూసినట్లయితే నియమాలకు విరుద్ధంగా అనేక జిల్లాల్లో అక్రమంగా అనేక ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే తిరుపతి సమీపంలో శేషాచలం అడవుల్లో కూడా ఎర్రచందనం చెట్లు నరికివేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలించారనేది కూడా ఆరోపణల పైన కూడా విచారణ చేస్తుంది. ఏపీలో సిలికాన్ మైనింగ్ వ్యాపారంతో పాటు వ్యాపారంతో కూడా లూటీ చేశారని ముఖ్యంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ తదితర ఎవరైతే నిర్వహించారో ఆ శాఖలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాటి మీద ఫోకస్ పెట్టి ఆయా శాఖల్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి వ్యవహారాలను కూడా బయటపెట్టి బాధ్యులందరిని కూడా జైలుకు పంపించడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎంతమంది నేతల్లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలందరూ కూడా ఒక్కసారిగా టెన్షన్ పట్టుకుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఏం జరుగుతుంది, ఈ నిజంగా ఇప్పుడు ఇది ఆరోపణలుగానే ఉన్నాయా, లేదా కూటమి ప్రభుత్వం ఆధారాలతో బయటపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తుందా, లేదా ఓన్లీ బెదిరింపులతో ఉందా, ఏందనేది కూడా మనకు కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. మనకి ఎన్ని తెలిసినా, మన సమాచారం ఎంత ఉన్నా కానీ మరికొన్ని రోజుల్లో 100% ఈ శాఖల్లో సంబంధించి ఎవరైతే వైసీపీలో కీలకంగా ఉండి వ్యవహరించారో వారందరూ కూడా మరికొన్ని రోజుల్లో వాస్తవాలు ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా
విచారణ చేపట్టి అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఎవరెవరు ఎంతెంత జోలు చేశారు, ఏమేమి చేశారు అనేది కూడా మరికొన్ని రోజుల్లో 100% బయటపడుతుంది. ఇందులో ఎవరు నిజాయితీ పౌరులు, ఎవరు అవినీతి పరులు అనేది కూడా ప్రజలకు కూడా అర్థమైపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందని కూడా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.